ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది కొత్త నైటీయేనండి. దీనికైతే డ్యామేజ్ వచ్చింది. తమ్లైన్ చూసే ఉంటారు కదా. ఇది ఒక కస్టమర్ నా దగ్గరే కొన్నారు. ఫిట్టింగ్ చేసి కుట్లు వేయమని నా దగ్గరే ఇచ్చారు. 10 నైటీస్ తీసుకుంటే అందులో ఒకటి ఇలా డ్యామేజ్ అయితే వచ్చింది. కుట్లు వేసేటప్పుడు కనిపించింది. వాళ్ళకి వేరే నైటీ అయితే ఎక్స్చేంజ్ చేశాను. కానీ దీన్ని వేస్ట్గా పడేయలేం కదా, దీన్నైతే నేనే వాడుకుంటాను. అందుకే ఇలా రెడీ చేసేసుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా దీనికి రిపేర్ అయితే చేసేద్దాం రండి. ఇక దీనికి ఈ హోల్ అయితే డ్యామేజ్ హ్యాండ్ దగ్గర వచ్చిందండి. అది కూడా బ్యాక్ సైడ్ వచ్చింది. కాబట్టి దీన్ని ఇలా రిపేర్ చేసి నేనైతే వాడుకుంటాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ హోల్కి సరిపడా క్లాత్ ఈ నైటీ నుంచే తీసుకోవాలి. అందుకోసం నాకైతే వేరే హ్యాండ్ దగ్గర మార్జిన్లో కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే వదిలేసి ఉంది. నేనైతే దీన్ని తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇలా లేకపోతే వెస్ట్ పార్ట్ దగ్గర మనకు నైటీకి చాలా లూజ్గా అయితే ఉంటుంది కదా, అక్కడైతే క్లాత్ని కట్ చేసుకోవచ్చు. లేదంటే కింద బాటమ్ దగ్గర సైడ్ జాయింట్ కుట్టు ఉండే దగ్గర కొంచెం కట్ చేసుకొని మళ్ళీ కుట్టు అయితే వేసేసుకోవచ్చు. ఆ ఏరియాస్లో లూజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్లాత్ తీసినా ఇబ్బంది ఏమీ ఉండదు. ఇదైతే చిన్న హోలే. నేనైతే ఇలా ప్రిపేర్ చేసేసాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హోల్కి తగినట్టు 2 లేయర్స్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. దానికి ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను. ఆ లైన్స్ మీద మాత్రం స్టిచ్చెస్ వేసుకొని ఎక్సెస్ క్లాత్ని తీసేసుకోవచ్చు. హోల్ సైజ్ని బట్టి క్లాత్ అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ చేసుకొని 2 లేయర్స్ని మనకు నైటీకి పై సైడ్ క్లాత్ పైకి వచ్చేటట్టు తిరగేసుకునేటట్లుగా ఇలా స్టిచ్చెస్ అయితే వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా 4 వైపులా స్టిచ్చెస్ వేసేసుకొని ఉల్టా చేసేసుకుందాము. అప్పుడు పై పార్ట్ పైకి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఖచ్చితంగా ఇది మంచి యూస్ఫుల్ టిప్ అని నేను అనుకుంటున్నాను. కొత్తవి కొనుక్కున్నా సరే అప్పుడప్పుడు ఇలా డ్యామేజ్ వస్తుంటాయి కదా, చిన్న చిన్నవి. అలాంటివి వేస్ట్ అయిపోకుండా ఇలా అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా 2 లేయర్స్ని స్టిచ్ చేసి లోపలిది బయటకు వచ్చేటట్టు ఇలా ఉల్టా చేసేసుకుంటే మంచి వైపు బయటకైతే వచ్చేస్తుంది. చిన్నగా ఇలా చేసేసుకొని కుట్టుకుంటే సింగిల్ లేయర్ కూడా వేసుకోవచ్చండి. కానీ సింగిల్ లేయర్ వేస్తే ఇది హోల్ రౌండ్గా ఉంది కదా, గ్రిప్ మంచిగా ఉండకుండా త్వరగా పాడైపోతుంది. అందుకనైతే నేను డబుల్ లేయర్ తీసుకున్నాను. డబుల్ లేయర్ స్టిచ్ చేసి ఇలా ఉల్టా చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. యూస్ చేసుకునేటప్పుడు కూడా నీట్గా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న దాన్ని మళ్ళీ పై వైపు నుంచి కూడా ఒక కుట్టు అయితే వేసేసుకొని స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా నీట్గా సర్దేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే ఇలాగే వేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తర్వాత హోల్ పైన ఈ క్లాత్ని పెట్టుకొని, చూస్తున్నారు కదా, హోల్ అయితే చిన్న హోలే. దానికి కొంచెం ఎక్సెస్ ఉండేటట్టే తీసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని ముందే దీని చుట్టూ మార్కర్తో అయితే డ్రా చేసేసుకొని లైన్స్ లాగా వేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది. కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా చుట్టూ మార్జిన్ లాగా లైన్స్ అయితే వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ లైన్స్ డ్రా చేసుకున్నాను. తర్వాత మిషన్ మీద పెట్టుకొని ఆ లైన్స్ ప్రకారం స్టిచెస్ వేసుకుంటే నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఓవైపు ఎక్కువ ఓవైపు తక్కువ అలా లేకుండా నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోయింది. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. చివరి వరకు చూసి ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. ఇలా చుట్టూ 4 వైపులా
లైన్స్ ప్రకారం కుట్టేసుకున్నాను. లైన్స్ పెట్టుకున్నాం కదా, లైన్స్ మీదే క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. మీకు కావాలంటే డబుల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. డబుల్ స్టిచ్ వేసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాంటి వర్క్స్ అన్నీ చాలా ఈజీగా చేసుకుని వేస్ట్ చేసుకోకుండా యూస్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. చూడండి, అసలు మనం ప్యాచ్ చేసామని దూరం నుంచి చూస్తే అస్సలు కనిపించదు. నైటీలో క్లాతే తీసుకున్నాం కాబట్టి అందులోనే కలిసిపోయింది. తిరగేస్తే ఇలా ఉందండి. అది కింద వైపుకే వెళ్ళిపోతుంది కాబట్టి కాటన్ నైటీయే కాబట్టి ఏం కాదు, పోగులు ఏమీ రావు. చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.